సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 28వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీకేమి తోచుచున్నది? ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా, వాడు పోను అని ఉత్తరమిచ్చెను గాని పిమ్మట మనస్సు మార్చుకొని పోయెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడా, స్తోత్రాలు. చదవబడిన లేఖన భాగములో నుండి కొన్ని విషయాలు మీరు నాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితాన్ని మీరు బలపరిచి మమ్మల్ని అందరినీ సత్యమందు ప్రతిష్ట చేసి సర్వసత్యములో నడిపించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ మత్తయి సువార్త 21:28లో మనం చూసినప్పుడు ఆయన చెప్పిన ఉపమానము కాస్త లోతుగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క సహాయాన్ని కూడా మనము అడిగి ఉన్నాం. కాబట్టి మత్తయి సువార్త 21:28లో ఓ 2 కుమారులు కనబడుతున్నారు. మనకు 2 కుమారులు అనగానే కనబడతారు. ఎవరు చెప్పండి? తప్పిపోయిన కుమారుడు కూడా. కానీ ఇక్కడ తప్పిపోయిన కుమారుని గురించి యేసు ప్రభువారు ఆ భావాన్ని చెప్పలేదు. ఇక్కడ వేరొక పాఠాన్ని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ప్రియులారా, 28వ వచనాన్ని నేను ఇప్పుడు చదువుతున్నాను. మరలా చూడండి. మీకేమి దోచుచున్నది? ఒక మనుష్యునికి 2 కుమారులుండు. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా, వాడు పోను అని ఉత్తరం ఇచ్చాను కానీ పిమ్మట మనస్సు మార్చుకొని పోయాను. అతడు 2వ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా, వాడు అయ్యా పోదును అనెను కానీ పోలేదు. ఈ 2లో ఎవడు తండ్రికి ఇష్టప్రకారం చేసిన వాడని వారిని అడిగాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి వాడే అని యేసు, సుంకరులు, వేశ్యలు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియులారా, 2 కొడుకులు. మొదటి వాడేమన్నాడండి? చెప్పాలి. వెళతాను అని అన్నాడా? వెళ్ళనన్నాడు. ముందు వెళ్ళను అన్నాడు. కానీ ఎందుకో మనసు మార్చుకొని మళ్ళీ ద్రాక్ష తోటలు పనిచేయడానికి వెళ్ళాడు. ఇక్కడ ఇంకో కుమారుడు ఉన్నాడు. తన దగ్గర కూడా తండ్రి వచ్చాడు. కుమారుడా, నువ్వు ద్రాక్ష తోటలోకి వెళ్ళి పని చేయి అని చెప్పేసరికి సరేలే వెళ్తానులే అనుకొని వెళ్ళలేదు. ఇందులో దేవుడు మనకు గొప్ప పాఠాన్ని, లోతైన పాఠాన్ని నేర్పిస్తున్నాడు. అంటే అందరూ అవిధేయులే, కానీ విధేయులుగా మారే అవకాశము దేవుడు మనకు ఇస్తూ ఉంటాడు. గమనించండి, ఇక్కడ తండ్రికి 2 కొడుకులు ఉన్నట్లుగానే అపోస్తులుడైనటువంటి పౌలుకు కూడా చాలామంది ఆత్మీయ బిడ్డలు ఉన్నారండి. అతనితో పాటుగా పరిచర్య చేసేటటువంటి జత పని వారు కూడా ఉన్నారు. మనం చదువుదాం. ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది. 24వ వచనం. అపోస్తులుడైన పౌలు తుది మాటలు, తుది పలుకులని చెప్పవచ్చు.
ఏమంటున్నారంటే, నా జత పనివారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు. చూసారా, అపోస్తులుడైన పౌలుకు కొందరు జత పనివారు కూడా ఉన్నారు. అందులో ఎవరెవరు ఉన్నారని చెప్తున్నారు చెప్పాలి. మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వీళ్ళందరూ నాతోనే ఉన్నారయ్యా ఓ ఫిలోమోను అని ఫిలోమోనుకేమో ఉత్తరం రాస్తున్నాడు అపోస్తులుడైన పౌలు. అయితే అందులో ప్రత్యేకించి ఇద్దరి కోసం మాత్రము ఈరోజు మనము ఒక పాఠాన్ని నేర్చుకోవాలి. ఎవరా ఇద్దరు అనుకుంటే, మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా కదా. అందులో మార్కు కోసము, దేమా కోసం మనం నేర్చుకుందాం. ఓకేనా? అక్కడ యేసుక్రీస్తు వారికి మత్తయి సువార్త 21లో ఇద్దరు కొడుకులు. మొదటోడు వెళ్ళను అన్నాడు, కానీ ద్రాక్ష తోటలకు వెళ్ళి పనిచేశాడు. రెండోవాడు వెళ్తాను అన్నాడు, కానీ వెళ్ళలేదు. అలాంటి వారే దేవుని సంఘములో కొంతమంది విశ్వాసులు ఉంటారు. తమ ఆత్మీయ జీవితాలు దేవుని మాట విని లోబడి విధేయత చూపేవారు ఉంటారు. ఒక్కోసారి బయటికే తిరస్కరిస్తారు, కానీ అంతరంగంలో ఆడిన మాట కూడా తప్పే అనుకొని పశ్చాత్తాపపడి మారు మనస్సు పొంది తిరిగి ప్రభు సన్నిధానంకి వచ్చి ప్రభు పాద సేవ చేసే విశ్వాసులు కూడా ఉంటారు. కొంతమంది బయటికి మాత్రం వెళ్తాము అంటారు, కానీ వాళ్ళ యొక్క హృదయ అంతరంగం మాత్రము దేవుని వైపు ఉండదు. దేవుని పని చేయాలి, ఆరాధించాలి, దేవుని మాట వినాలని ఉండదు. అవి పై మాటలే. మొదటివాడు బయటికి మామూలుగా అనేసిన వెంటనే పశ్చాత్తాపడ్డాడు, కానీ రెండోవాడు బయటికి మాత్రం వెళ్తానన్నాడు, కానీ హృదయంలోనే దేవుని మాటను తృణీకరించాడు. అటువంటి వాళ్ళు సంఘాలలో ఉంటారు, అలాగనే పరిచర్యలో ఉంటారు. అపోస్తులుడైన పౌలు పరిచర్యలో ఇటువంటి వారు తగిలారు. వాళ్ళల్లో ఇద్దరు ఎవరంటే చూడండి, నా జత పనివారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా. అందులో మార్కు, దేమా ఏం చేశారంటే, పిల్లల దేమా అపోస్తులుడైన పౌలు మొదటిసారి రోమాలో ఖైదీగా ఉన్నప్పుడు పౌలుకు జత పనివాడుగా దేమా పనిచేసేవాడు. అంటే పౌలు ఒకవేళ ఎక్కడ స్వార్థ ప్రకటించినా తన వెనకాల వెళ్ళి తనకు సహకరించడం, చాలా విషయాలు నేర్చుకొని తనకి ఏ అవసరతలు వస్తాయో చూసుకోవడం, తనతో పాటుగా ప్రయాణం చేయడం, పడుకోవడం, కూర్చోవడం, ఎక్కడికైనా దర్శించడం, ఇలా పరిచర్యలో ఎంత చక్కగా దేమా అపోస్తులున్న పౌలుకి సహాయం చేసేవాడు. కానీ రెండోసారి అపోస్తులున్న పౌలు జైల్లో ఉన్నప్పుడు దేమా పౌలుని విడిచిపెట్టేశాడట. ఎంత విడ్డూరం చూసారా! పౌలు కలలో కూడా ఊహించుకొని ఉండరేమో అనుకుంటున్నాను నేనైతే. ఏం చేశాడట, రెండోసారి మళ్ళీ జైలుకి వెళ్ళేసరికి, ఓర్ నాయన ఎప్పుడు ఈ పౌలు జైలు పాలవడమేనటి, కాబట్టి ఇతనితో ఉంటే నాకు కూడా శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు ఎదురవుతాయి, ఇక ఇంతో మనం ఉండడం వేస్ట్ అనుకున్నాడేమో తెలియదు. ఏం చేశాడో తెలుసా, దేమా ఫస్ట్ ఇయర్ ఏమో జైల్లో ఉన్నప్పుడు బాగానే సహకరించాడు, పరిచర్యకి వెళ్ళాడు, వచ్చాడు. అందుకే పౌలు కూడా ఏమన్నాడు, నా జత పనివారైన అనే లిస్టులో మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వీళ్ళందరికీ కూడా ఆ పేర్లు అయితే చెప్పాడు. కానీ ఇక్కడ దేమా రెండోసారి ఏం చేశాడండి, జైల్లో ఉంటుండగా
కష్టంలో ఉంటుండగా చెప్పాలి, విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కష్టములో ఉంటుండగా పౌలు విడిచిపెట్టి వెళ్ళిపోయినవాడు ఎవరు? దేమా. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతున్నా. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళాను. చూసారా, ఎటు వెళ్ళిపోయాడట? అతనితో ఉన్నవారు కొందరు గమనించండి. క్రెస్కే గలతీయకును తీతు దల్మతియాకును వెళ్ళిరి. తీతు క్రెస్కే వాళ్ళు దేవుని పని కొరకే మరలా పౌలును విడిచిపెట్టిన దేవుని పనిలోనే ఉండి దేవుని పని కొరకే వెళ్ళినట్టుగా మనకు కనబడుతుంది. కానీ దేమా మాత్రం ఎందుకు వెళ్ళిపోయాడట? చెప్పండి. దేమా ఇహలోకమును స్నేహించి, ఈ లోకాన్ని స్నేహించి, అంటే లోకంలో చాలామంది స్నేహితులు ఏర్పడ్డారు. లోకంలో ఆటలు పాటలు విందులు వినోదాలు ఇవన్నీ కూడా ఆకర్షించబడి వెళ్ళిపోయాడు. అరే, జైల్లో ఏముందిరా, బయటికి వెళ్తే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనుకుని లోకములో కలిసిపోయాడట. లోకములో ఏటేటి ఉంటుందండి? బైబిల్ చెప్తుంది, మనకు బాగా తెలుసు. లోకములో ఉన్నదంతా చెప్పాలి, జీవపు డంబము, నేత్రాస, శరీరాస. దీన్ని ఏం చేశాడట? స్నేహించాడట, ప్రేమించాడట, అది కావాలని ఒబలాట పడ్డాడట. చూసారా, ముందైతే అపోస్తలుడైన పౌలు గారితో కొంతకాలం నడిచాడు, తనకు సహకరించాడు, తన మాట విన్నాడు. తను జైల్లో ఉన్నప్పుడు, రోమాలో ఉన్నప్పుడు పరిచర్య చేశాడు, బాగానే ఉంది. మళ్ళీ రెండోసారి పౌలు వెళ్ళేసరికి, ఒరే బాబు, క్రైస్తవ జీవితం అంటే ఈ కష్టాలే గలా అనుకొని భయపడిపోయాడు. ఆ కాలం ముందు క్రైస్తవులకు కలిగిన శ్రమలను, అభ్యంతరాలను దేమా చూచి భయపడ్డాడన్నమాట. భయపడి మరి ఇక పౌలుతో ఉంటే నాకే లాభము లేదు అనుకొని ఏదో ఒక లాభాన్ని ఆశించి లోకంలోకి వెళ్ళిపోయాడు. అర్థమవుతుందండి? ముందేమో గొప్ప పౌలుతో సహకరించి పౌలులా సేవ చేయాలనుకొని ఊరికాడు, పరిగెత్తాడు. కానీ అది కడవరకు నిలవలే. అంటే తాను హృదయపూర్వకంగా శ్రమ అయినా, వ్యాధి అయినా, బాధ అయినా, కష్టమైనా నేను దేవుని పరిచర్యకు సహకరిస్తాను, అపోస్తలుడైన పౌలుతో ఉంటాను, అటువంటి సేవకుల దగ్గర నేను నేర్చుకుంటాను, దేవుని మాటలు వింటాను అని తన హృదయంలో ముందుగా ప్రతిష్ట చేసుకోలే. ఏదో చిన్న కష్టాలు వచ్చింది, శ్రమలు వచ్చాయి క్రైస్తవులకు, చూశాడు, భయపడిపోయాడు. ఇక నాకు వద్దురా బాబు అనుకొని ఏం చేశాడండి? లోకాన్ని స్నేహించి దేమా కలిసిపోయాడట లోకంలో. అర్థమైందా? ఈ దేమా ఎలా కనబడుతున్నాడంటే, చూసారా, ముందేమో వెళ్తాను అని చెప్పాడు, కానీ వెళ్ళాడా? రెండవవాడు అలా కనబడుతున్నాడు. నాకైతే ముందేమో సరే ద్రాక్ష తోటకి వెళ్తాను లేనన్న అన్నాడు. వెళ్ళాలా? వెళ్తే ఎండ, వాన, ఆ త్రోవలో ముళ్ళు, అబ్బో చెమట, నేను కష్టపడితే చాలా ఇబ్బంది పడిపోతాను, నేను వెళ్ళను
అని మనసులో అనుకున్నాడు. బయటికి మాత్రం వెళ్తాను అని మాయ, వేషధారణ. ఇటువంటి విశ్వాసులు కూడా సంఘాల్లో ఉంటారు. ఇటువంటి సేవకులు కూడా క్రైస్తవ సమాజంలో చలామణి అయిపోతున్నారు. నేనేం చెప్పలే, యేసయ్య చెప్పాడు. పౌలు జీవితంలో కూడా అటువంటి వారు పౌలుకి ఎదురయ్యారు. అర్థమవుతుందా? కనుక ఇక్కడ దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనిలకు వెళ్ళిపోయాడట. నన్ను విడిచి వెళ్ళిపో. అలాగా కొన్నిసార్లు నేను కూడా ఈ వాక్యాన్ని చదివి ధ్యానించి ఓదార్పు పొందుతాను. అపోస్తులుడైన పౌలంతటి భక్తునికే విడిచిపెట్టి వెళ్ళిపోయిన శిష్యులు, జతపనివారు, ఆత్మీయ కుమారులు బహుశా ఉన్నారు ఈ దేమా లాంటి వారు. ఆఫ్టర్ ఆల్ నేనే మాత్రం నన్ను అంటిపెట్టుకుని ఉంటారా? కొందరు ఉండరు. కనుక నా కుమారుడా, పౌల్నే కాదు నన్ను కూడా విడిచిపెట్టారని యేసుప్రభు వారు చెప్తారు. యోహాను సువార్త 6లో యేసుప్రభు వారు నా యొక్క శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవం గలవాడని చెప్పిన మాటలట వాళ్ళకు వినసొంపుగా వినిపించలేదట. యేసుని విడిచిపెట్టి చాలామంది శిష్యులు వెళ్ళిపోయారట. చూసారండి? అలాంటి వేషధారులైనటువంటి విధేయులు, వాళ్ళ విధేయత ఒక నాటకం, వారి భక్తి ఒక బూటకం. కాబట్టి ఇటువంటి వారి వల్ల దేవుని యొక్క ద్రాక్ష తోటలో పని జరగదు. ఒకవేళ ఆ ద్రాక్ష తోటకి వీళ్ళు ఈ వేషధారులు వెళ్ళినా ఆ తోటను వీరు నష్టం చేస్తారే తప్ప కష్టపడి దాన్ని ఫలింపజేసేటట్లుగా వారు పని చెయ్యరు. అర్థమవుతుందండి? వీళ్ళ వల్ల ద్రాక్ష తోట పాడైపోద్ది. ఇటువంటి గుంట నక్కల్ని ద్రాక్ష తోటలో ఉండనివ్వకుండా దేవుడే చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఇంకొక మొదట కుమారుడు ఏమన్నాడండి? మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఏమన్నాడండి? గుర్తుందా? వెళతాను అన్నాడా, వెళ్ళను అన్నాడా? చదువుతున్నా 28. మీకేమి తోచుచున్నది? ఒక మనుష్యునికి 2 కుమారులు ఉండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా ఏమన్నాడండి? వాడు పోను, వెళ్ళను అని ఉత్తరం ఇచ్చాను. కానీ తర్వాత తన మనసులో ఏదో, అయ్యో తండ్రి కదా, నేనే చేయకపోతే మరి ఎవరు చేస్తారు, నేనే చూడాలి కదా, అది బాధ్యత కదా అనుకొని మనసు మార్చుకొని ఏం చేశాడట? తోటలోకి వెళ్ళి పని చేశాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అటువంటి వ్యక్తిగా మనకు ఎవరు కనబడతారు తెలుసా? మార్కు. నాకు కనిపించే ఒక విధానాన్ని చెప్తున్నా. మార్కు. ఈ మార్కు ఎటువంటి వ్యక్తి అంటే బాగా వినండి పిల్లారా. చూడండి, అపోస్తులుడైన పౌలుకు కొంతమంది జతపని వారు, లేదా స్నేహితులు, లేదా ఆత్మీయ బిడ్డలు, ఆత్మీయ కుమారులు ఎవరెవరని చెప్పుకున్నా ఈ వాక్య ప్రకారంగా మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా. దేమా సంగతి తెలుసుకున్నాం. ఇప్పుడు మార్కు సంగతి కూడా తెలుసుకుందాం. చూడండి, అపోస్తులుడైన పౌలునకు ఉన్నటువంటి జతపని వారిలో మార్కు కూడా కొంతకాలం పౌలు గారికి వెంబడించారు. వెంబడిస్తూ ఒకసారి గమనించండి, పౌలుతో పాటుగా బర్నబా పౌలు మెయిన్. వీళ్ళిద్దరూ ఎక్కడికి స్వార్థ పరిచర్యకి, స్వార్థ దండయాత్రకి అక్కడికి వెళ్ళినా సరే ఈ యవ్వనస్తుడైన మార్కుని వెంట పెట్టుకొని తీసుకొని వెళ్ళేవారు. అయితే ఈ మార్కు
అస్థిరుడు అన్నమాట. స్థిరత్వంగా ఉండడు. దానికి తోడు క్రమశిక్షణ లేనివాడు. గడికి వస్తానంటాడు, గడికేమో రానంటాడు, గడికేమో నేను ఇదిగో ఇప్పుడే ప్రార్థన చేస్తున్నాను అంటాడు. తీరొచ్చేస్తే మరి ప్రార్థన చేయడానికి కాస్త నాకు ఇష్టపడలేదు అంటాడు. ఏమంటాడో తెలియదు. స్థిరత్వం అయితే ఉండదు, మాట మీద నిలకడ ఉండదు. అందుకని ఈ మార్కు విషయంలో అపోస్తలుడైన పౌలు చాలా ఇబ్బంది పడేవాడు. పౌలు అటువంటి వారిని అసలు ఇష్టపడ్డు. ఎందుకంటే అస్థిరులైన వారికి, తర్వాత క్రమశిక్షణ లేని వారికి అపోస్తలుడైన పౌలు ఇష్టపడ్డు. ఎందుకంటే పౌలు చాలా క్రమశిక్షణ గల వ్యక్తి. తెలుసండి, అతను చెప్తాడు, మా గురువుగారి దగ్గర గమలీయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని ఎంత నిష్టగా నేను నేర్చుకున్నానో నా సమాన వయస్కులైన వారికి అడగండి అంటాడు ఆయన. హల్లెలూయా. అంత క్రమశిక్షణగా మరి ఎదిగి పెరిగి అనుసరించిన వ్యక్తి అపోస్తలుడైన పౌలు. కాబట్టే ఈ మార్కు క్రమశిక్షణ లేక స్థిరత్వం లేక ఉంటే చాలాసార్లు కోపం వచ్చిందేమో పౌలుకి. ఒకసారి రెండోసారి వేరే ప్రాంతానికి ఇదే పరిచర్య స్వార్థ దండయాత్ర పని నిమిత్తమై పౌలు బర్నబా కలిసి వారితో కొంతమంది తీసుకెళ్తుంటే అప్పుడు బర్నబా కూడా మార్కుని తీసుకెళ్దామని అంటే ఈయనంటాడు, వద్దండి, తను స్థిరంగా ఉండడం లేదు. స్వార్థకు వచ్చిన కొంతమంది చూసారా, స్వార్థకు వచ్చిన ఏం చేస్తారు తెలుసా, ఆటోలో కూర్చొని పోతారు, చెట్టు కింద కూర్చుంటారు, లేదా ఏదో సావుకారు కొట్టుకెళ్ళి గాబాలో ఏవేవో తినుకుంటూ కూర్చుంటారు. ఒక పత్రిక పంచరు, ఒక సాక్ష్యం చెప్పరు, ఒక స్వార్థ చేయరు. మళ్ళీ ఆటోలందరికీ వేరే ఊరు వెళ్దాం అనుకుంటే ప్లేస్ మాత్రం ఆక్రమించుకుంటారు. నాది 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 అని. ఇటువంటి వారి వల్ల స్వార్థ జరగదు, దేవుని పని జరగదు. అర్థమవుతుందండి? కనుక ఈ అంటే ఇలా ప్రవర్తించేటటువంటి అస్థిరత్వం అనేది, క్రమశిక్షణ లేకపోవడం అనేది పౌలుకు కోపం వచ్చి బర్నబాతో చెప్పారు, వద్దు. ఎందుకంటే వీళ్ళిద్దరూ స్వార్థ చేస్తుంటే వీళ్ళ మీదకి రాళ్ళు విసురుతున్నారు. కొంతమంది వార్నింగ్ ఇచ్చారు, ఇక్కడికి వస్తే మీ కాలు చేతి లేపేస్తానని ఆ గ్రామస్తులు. అది చూసినటువంటి మార్కు పరుగో పరుగో పరుగో, ఓయ్ బాబో వీళ్ళతో ఉంటే నేను చచ్చిపోతానేమో పారిపోయాడు అనమాట. ఆ విషయాన్ని అపోస్తలుడైన పౌలు చెప్తాడు. మనం ఫలానా ఇక్కడికి వెళ్ళినప్పుడు మనల్ని విడిచి వెళ్ళిపోయాడు కదా, మనల్ని విడిచి వెళ్ళిపోయాడు. మన కష్టంలో ఉన్నాం, రాళ్ళ దెబ్బలో లేదా వార్నింగ్లో ఎవరు ఇచ్చారు మనకి, అప్పుడు మనల్ని విడిచి వెళ్ళిపోయాడు కష్టకాలంలో. అలా కష్టకాలంలో మనల్ని విడిచి వెళ్ళిపోయిన వాడు మరలా మనం వెళ్తాం. కష్టానికైనా, నష్టానికైనా, వ్యాధికైనా, వేదనకైనా, ఏ దెబ్బలకైనా మనం ముందుగా ఉన్నాము, వెళ్తాము, సిద్ధపడ్డాము. మరలా ఇతను వచ్చి మరలా భయపడి వెనక్కి వెళ్ళిపోతాడేమో. కాబట్టి ఎప్పుడో స్థిరత్వం వస్తుంది కదా, అప్పుడు తీసుకెళ్దాంలే బర్నబా అని చెప్తా రానియండి, నేర్చుకుంటాడు. అయ్యో, మనం కొంతవరకు దూరం పెట్టాలి, కనిపెట్టాలి. మరలా మనం స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు పరుగో 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 అనుకుని పారిపోయాడు అనుకోండి, దానివల్ల కొంతమంది మరలా భయపడిపోయి పారిపోతారు. అలా పిరికి పందల్ని మనం తీసుకెళ్ళకూడదు. కాస్త ధైర్యం వస్తుంది, స్థిరత్వం వస్తుంది, క్రమశిక్షణ నేర్చుకుంటాడు, అప్పుడు తీసుకెళ్దాం అంటే. అలా బర్నబా, అపోస్తలుడైన పౌలు చాలా ఎన్నో గంటలు వాదించుకున్నారట, చాలాసేపు వాదించుకున్నారట. అయితే వెళ్ళు, మేము రాము, మీరైతే వెళ్ళండి అనుకుని పౌల్ని బర్నబా కూడా విడిచిపెట్టేశాడు. బర్నబా ఏం చేశాడంటే
మార్కుని తీసుకెళ్ళిపోయి కుప్రాకి వెళ్ళిపోయారు. అయితే అపోస్తలుడైన పౌలు ఇంకో వ్యక్తిని తీసుకెళ్ళిపోయి సువార్త ప్రకటించాడు. ఇలా పౌలు బర్నబా విడిపోవడానికి కారణం కూడా ఈ అస్థిరుడైన మార్కే. చాలామంది స్థిరత్వం లేని వారి వల్లే గొడవలు అవుతుంటుందండి. తెలుసా మీకు? స్థిరులుగా ఉండరు భక్తిలో, వాళ్ళ బట్టే సంఘాలు కొన్ని గొడవలు వస్తాయి. తెలివిగా దేవుని బిడ్డలు వాక్యం ఎరిగిన వారు అటువంటి వారిని కనిపెట్టి పక్కన పెట్టాలి. వారి మాట పట్టించుకోకూడదు, దేనికి ఇన్వాల్వ్ చేయకూడదు. ఫస్ట్ నిజంగా తను నమ్మకస్తుడు, దేవుని కొరకు జీవిస్తాడు, శ్రమ అయినా వ్యాధి అయినా రోగం అయినా నిలబడతాడు అన్నప్పుడు, నమ్మకం కలిగినప్పుడు ఇన్వాల్వ్ చేయాలి ఏదైనా. లేకపోతే దైవ కార్యాలు కూడా ఏమవుద్దండి? కంగాలి అవుద్ది. అటువంటి వారు కూడా సంఘాల్లో ఉంటారు, శిష్యులలో ఉంటారు. యేసయ్యకు లేరు ఇద్దరు, చాలామంది ఉన్నారు. అవునా కాదా? ఎంతమంది విడిచిపోలేదు యేసయ్యను. శ్రమ రాగానే శిష్యులు మొత్తం చెదిరిపోయారు. ఏదో యోహాను మాత్రమే ఉన్నాడు అక్కడ కదా. అలాంటి వారు ఉంటారు. అయితే ఈ మార్క్ అయితే ఒక పని చేశాడు. ఏంటంటే తను అలా ఉండిపోలేదండి. తరువాత ఏం చేశాడు అనుకుంటే, తనలో ఉన్నటువంటి ఆ క్రమశిక్షణ లేని గుణాన్ని సరిచేసుకున్నాడన్నమాట. సరిచేసుకుని నిజమే పౌలన్న ఆ రోజు చెప్పింది నిజమే అనుకుని తను ఏం చేశాడు అనుకుంటే మనస్సును మార్చుకున్నాడు. ఏదైనా స్థిరంగా ఉండాలి తప్ప ఆ స్టెబిలిటీ లేకుండా ఇటు అటు తిరిగితే ఎలాగా, భయపడిపోతే ఎలాగా? కాబట్టి అది తప్పే అని అనుకొని సరిచేసుకున్నాడు తప్ప పౌలు గారి మీద పగ పెంచుకోలేదండి. మనసులో ద్వేషాన్ని పెంచుకోలేదు, నిందలు కూడా ప్రచారం చేయలేదు, నిందలు వేయలేదు. సరే, పౌలు అని చెప్పింది నిజమే కదా, పౌలు చెప్పింది నిజమే కదా అనుకొని తిరిగి పౌలు దగ్గరకు వచ్చి, పిల్లరా మళ్ళీ పౌలు క్రింద పని చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా అప్పుడు అంటే పౌలు క్రింద పని చేయడానికి కూడా తను మరలా ఇష్టపడ్డాడంటే నిజంగా మార్కు హృదయం ఎంత ఉన్నతమైంది ఒకసారి ఆలోచించండి. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరికి అవకాశాన్ని ఇస్తాడు. స్టెబిలిటీ లేకపోయినా సరే, క్రమశిక్షణ లేకపోయినా సరే, మరొక్కసారి మారు మనసు పొంది పెద్దల మాట, దైవ సేవకుని మాట, దేవుని మాట, దేవుని వాక్యానికి లోబడితే నువ్వు ఒకప్పుడు అవిధేయుడు కావచ్చు, క్రమశిక్షణ లేనివాడు కావచ్చు, స్థిరత్వం లేనివాడు కావచ్చు, కానీ దేవుడు మరల ఏం చేస్తాడండి? మార్కులాగా వాడుకోవడానికి అవకాశం దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అప్పుడు అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఇదిగో మార్కు కూడా నా జత పని వాడే అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు వారి బిడ్డల్లో విధేయులు ఉంటారు, అవిధేయులు ఉంటారు. బయటికి అవిధేయుల్లా కనిపిస్తారు కానీ మారు మనసు పొంది విధేయులు అవుతారు. కొంతమంది విధేయుల్లా కనబడతారు కానీ హృదయంలో గర్వము, తిరస్కారము ఉంటుంది. అలాంటి వేషధారులు కూడా ఉంటారు. అయితే ఏ స్థితిలో ఎవరు ఏ విధంగా ఉన్నా, చిన్న కుమారుడైనా పెద్ద కుమారుడైనా, మార్కైనా దేమా అయినా, ప్రధానంగా కావాల్సింది ఏంటంటే పశ్చాత్తాపము, మారు మనసు. ఈ రెండు ఉంటే దేవుడు తన కృపతో తిరిగి ఆ విరిగిపోయిన పనికిరాని పాత్రను తన రక్తం చేత కడిగి పనికొచ్చే పాత్రగా ఎవరిలా? మార్కులా దేవుడు వాడుకుంటాడు. మార్కు చక్కగా ఏం రాశాడండి? మార్కు సువార్తను కూడా రాశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మీరు చింతపడకండి. ఎందుకంటే ఏదో ఒకప్పుడు దేవునికి వ్యతిరేకంగా నేను ప్రార్థన చేయను,
ఏదో నటించి చేసి ఉండొచ్చు, కానీ మనసులో మారు మనసు పొంది ప్రభువా నన్ను క్షమించి యథార్థంగా నిన్ను ప్రేమిస్తా, నీకోసం ప్రకటిస్తా, నీ పరిచర్లో ఉంటా, నిన్ను ఆరాధిస్తా, ప్రార్థిస్తా నా తండ్రి, నాలో ఉన్న అస్థిరత్వాన్ని తీసేయి, ఆ యొక్క క్రమశిక్షణ లేని తత్వం నుంచి విడిపించు అని మనము కానీ ప్రార్థన చేస్తే దేవుడు ఇప్పుడే మార్చిన దేవుడు నీకు నాకు మార్చడానికి సిద్ధమే. ఆయన పని కొరకు పనికి రాని పాత్రలమైన మనల్ని పనికొచ్చే పాత్రగా ఆయన వాడుకుంటారు. బలారే నమ్మకమైన మంచి దాసుడా, అపోస్తుడైన పౌలుతో పాటుగా నీవు కూడా తన జత పనివాడవి అని అంటాడు. ప్రార్థన చేద్దాం, తల్ల వంచండి. దేవుడు నిన్ను నన్ను వాడుకోవాలంటే మార్పు పొందిన మారు మనసు లాంటి మారు మనసు పొందుదాం. ప్రార్థన.